ఎలా చేరాలో నీకు ఏమంటూ చెప్పాలో నాకున్న ప్రేమ. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోని ఇన్షర్ట్లో ఎడిట్ చేయాలంటే కనుక మనకు ముందుగా పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అయితే కావాలి. సో ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ ఉంది, దాని మీద డబల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేయండి. తర్వాతకి కింద ఏ అనే లెటర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఫాంట్ అనే ఆప్షన్లో మై ఫాంట్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన క్యాపిటల్ లెటర్లు ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే ఒక ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేసుకొని ఓకే బట్ మీద ట్యాప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ పైన ఆప్షన్స్లో రిలేటివ్ పొజిషన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఆ టెక్స్ట్ ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండేలా చెక్ చేసుకోండి. తర్వాతకి పైన మనకు షాడో అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ షాడో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఎనేబుల్ చేసుకొని కింద మనకు బ్లర్ రేడియస్ అన్న ఒక 5 ఇచ్చేసుకోండి. ఇక్కడ వైని కొంచెం ఇలా ఒక 10 అలా ఇచ్చేసుకుంటే మన కింద ఇలా బ్లాక్ షాడో అనేది యాడ్ అవుతుంది. తర్వాతకి ఇదే టెక్స్ట్ మనం కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ మీద ట్యాప్ చేసుకుని ఇంకో టెక్స్ట్ కూడా యాడ్ అయిపోయింది కదా. సో ఆ కాపీ చేసుకున్న టెక్స్ట్ మీద డబుల్ టైం ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది ఆ సెకండ్ లిరిక్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. నాకు ఇక్కడ చూడండి చేరాలో నీకు అనేసి వస్తుంది, దాన్ని టైప్ చేసుకుని ఇక్కడ ఓకే బట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఫాంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్లోకి వచ్చేసి మై ఫాంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు కర్సివ్ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ హ్యాండ్ రైటింగ్ స్టైల్లో ఉంటాయి కదా ఫాంట్స్, సో నేను దాని కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే బట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫాంట్ అనేది ఇక్కడ డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నాక దాన్ని ఎగ్జాక్ట్గా ఆ ఫస్ట్ లిరిక్ కింద ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాతకి పైన మనకు కలర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా యాడ్ చేసి మన కలర్ కూడా అప్లై అయిపోయింది. సో నెక్స్ట్ మనం పిఎన్జీ యాడ్ చేయాలి కదా. సో పైన ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ పిఎన్జీస్ మొత్తం కూడా నేను పింట్రెస్ట్ యాప్లో నుండి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసినాక ఈ యొక్క పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ చేశాను. remove.bg అనే సైట్లో బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రిమూవ్ చేశాను. ఇలా రిమూవ్ చేసినాక మీకు ఏ పిఎన్జీ అయితే కావాలో ఆ పిఎన్జీని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా అయితే యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా మీకు జూమ్ తక్కువ చేసుకొని మీకు ఆ పిఎన్జీ ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా సెట్ చేసుకోండి. సో ఆ విధంగా సెట్ చేసుకున్నాక ఇక్కడ కింద మనకు థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని టు బ్యాక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ అయితే కనుక వెళ్ళిపోతుంది ఆ పిఎన్జీ అనేది. సో ఇలా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాక లైట్గా ఇలా జూమ్ చేసుకొని ఇలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా ఇలా సెట్ చేసుకోండి. సో ఇలా సెట్ చేసుకుని చూడండి మనకి ఇలా టోటల్గా ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలా కంప్లీట్ చేసుకున్నాక దీనికి కూడా మనం షాడోని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ పైన షాడో అనేసి ఉంటుంది. సో ఆ షాడోని ఎనేబుల్ చేసుకుంటే మనకు షాడో ఎఫెక్ట్ అనేది పిఎన్జీ కూడా యాడ్ అవుతుంది. తర్వాత కింద మనకు ఫోర్త్ వన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇందులో ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అరేంజ్ అయిపోతుంది. తర్వాత మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ ఫస్ట్ లిరిక్ మొత్తం కూడా సేవ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ లిరిక్స్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లిరిక్ ఉంది కదా, ఆ లిరిక్ మీద డబల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడున్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సో నెక్స్ట్ వచ్చే థర్డ్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని ఇక్కడ మీరు రీఎడిట్ చేసుకోండి. ఇలా రీఎడిట్ చేసినాక దాన్ని ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉందో చెక్ చేసుకొని సెంటర్లో యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో ఉన్న సెకండ్ లిరిక్ ఉంది కదా, దాన్ని డబల్ టైం ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది అదే మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే మనకు చూడండి ఆటోమేటిక్గా ఫోర్త్ లిరిక్ అని ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇలా క్రియేట్ చేసుకున్నాక ఇలా ఎగ్జాక్ట్గా సెట్ చేసుకున్నాక మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న పిఎన్జీ ఉంది కదా, సో ఆ పిఎన్జీని కూడా పిఎన్జీని చూడండి ఆ పిఎన్జీని ఇలా పైకి జరుపుకొని ఇక్కడ థర్డ్ వన్ ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు రీసెలెక్ట్ అనేసి ఉంచండి. ఆ రీసెలెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు నెక్స్ట్ ఏ పిఎన్జీ అయితే కావాలో ఆ పిఎన్జీని యాడ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇది కూడా నచ్చకుంటే మళ్ళీ రీసెలెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు నెక్స్ట్ ఏ పిఎన్జీ కావాలో ఆ పిఎన్జీని సెట్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా పిఎన్జీ అయితే కనుక యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా పిఎన్జీని మీరు జస్ట్ రీసెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదే లిరిక్ అయితే కనుక డబల్ టైం ట్యాప్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని
మనము రీఎడిట్ చేస్తే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మీరు అన్నీ కూడా ఇలానే ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా సేవ్ చేశాను. ఇలా సేవ్ చేసుకున్నాక మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు ఫోటో అనే ఆప్షన్లో మనం ఎడిట్ చేసిన లిరిక్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ లిరిక్, సెకండ్ లిరిక్, థర్డ్ లిరిక్ ఇలా అన్నీ కూడా సీక్వెన్స్గా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా సీక్వెన్స్గా సెలెక్ట్ చేసుకున్నాక కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు లిరిక్స్ అన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోయినాయి. సో ఇలా యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకు లాస్ట్ నుంచి సెకండ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ఇక్కడ అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా కలర్గా అయితే వస్తూ ఉంటుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఆ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. సో లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే ఈ 2 లిరిక్స్ కూడా ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఎగ్జాక్ట్గా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో ఎగ్జాక్ట్గా ఆ ఫస్ట్ వచ్చే లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి సో అక్కడ ఎండ్ అవుతున్నాయి అనుకోండి. సో అక్కడ ఇలా వైట్ చేసుకొని సో ఆ పిఎన్జిని క్లిక్ చేసుకొని స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని డిలీట్ చేసుకొని చూడండి ఆ ఫస్ట్ వచ్చే లిరిక్స్ ఎగ్జాక్ట్గా అక్కడనే చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే సెకండ్, థర్డ్, ఫోర్త్ లిరిక్స్ ఎక్కడ ఎండ్ అవుతున్నాయి సో అక్కడ వైట్ చేసుకుని అలా స్ప్లిట్ చేసుకుంటూ చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే 5th, 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా వైట్ చేసుకొని ఆ పిఎన్జిని ఇలా కట్ చేసుకుంటే చూడండి ఎగ్జాక్ట్గా మనకు నెక్స్ట్ వచ్చే పిఎన్జీస్ యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎగ్జాక్ట్గా మనకు లిరిక్స్కి తగ్గట్టుగా అక్కడ ఫొటోస్ అనేవి చేంజ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి అందులో మనకు ఫస్ట్ పిఎన్జీ ఉంది కదా, ఇలా కొంచెం ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాక అందులో ఫస్ట్ పిఎన్జిని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి నేను ఏ విధంగా అయితే చూడండి రొటేట్ చేస్తున్నానో సో ఆ విధంగా రొటేట్ చేసుకోండి. చూడండి ఇలా కిందికి రొటేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా కిందికి రొటేట్ చేసుకొని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మనకు చూడండి అది వచ్చేటప్పుడు ఇలా లెఫ్ట్ నుంచి ఇలా చూడండి ఇలా యానిమేషన్ అయితే కనుక వస్తూ ఉంటుంది. సో వచ్చేసినాక ఇప్పుడు థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేయండి. సో థర్డ్ కీ ఫ్రేమ్ కాడ ఇలా రివర్స్లో చూడండి రొటేట్ చేయాలి. ఇలా రివర్స్లో రొటేట్ చేయండి. ఇలా రివర్స్లో రొటేట్ చేసి మన దానికి కూడా ఇలా లెఫ్ట్కి జరుపుకోండి. సో ఇలా లెఫ్ట్ జరుపుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో ఇలా లాస్ట్లో గ్రాఫ్ అనే ఆప్షన్లో కింద నుంచి సెకండ్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ సెకండ్, థర్డ్లో వచ్చేసి కింద నుంచి ఫస్ట్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకి ఇలా ఫస్ట్ లిరిక్ అనేది చూడండి ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా ఇలా కంప్లీట్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి చూడండి. సో నెక్స్ట్ మనకు థర్డ్, ఫోర్త్ లిరిక్స్ ఉంది కదా పిఎన్జీ, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, సో లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మనకు రైట్ నుంచి రావాలి లిరిక్. సో అందుకే ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి నేను ఏ విధంగా అయితే చూడండి రొటేట్ చేస్తున్నానో సో ఆ విధంగా రొటేట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సో ఈ విధంగా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకొని ఇప్పుడు దీన్ని రైట్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకు ఫస్ట్ లిరిక్ ఏమో లెఫ్ట్ నుంచి వచ్చింది కదా, ఇది సెకండ్ లిరిక్ కాబట్టి రైట్ నుంచి రావాలన్నట్టు. సో ఇది చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ సేమ్ థర్డ్ కీ ఫ్రేమ్ దగ్గర కూడా చూడండి నేను ఏ విధంగా అయితే రొటేట్ చేస్తున్నానో సో ఆ విధంగా రొటేట్ చేసి సో దీన్ని కూడా ఇలా రైట్కి అయితే తీసుకెళ్ళండి. సో ఈ విధంగా తీసుకెళ్ళేసినాక ఫస్ట్ కీ ఫ్రేమ్, సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో గ్రాఫ్ అనేది చూడండి ఈ విధంగా ఇచ్చేసుకోండి. సెకండ్, థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో చూడండి ఇలా గ్రాఫ్ ఇచ్చేసుకుంటే మనకు టోటల్గా ఇప్పుడు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చే థర్డ్, ఫోర్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ లిరిక్ మనకి ఏ విధంగా వచ్చింది రైట్ నుంచి లెఫ్ట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయింది. సెకండ్ ఏమో రైట్ నుంచి వచ్చి రైట్కి, మళ్ళీ థర్డ్ లిరిక్ వచ్చేసి లెఫ్ట్ నుంచి వచ్చేసి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. సేమ్ ప్రాసెస్ అన్నట్టు. సో ఇదే విధంగా మీరు అటు ఒకటేమో రైట్కి ఒకటేమో లెఫ్ట్కి ఈ విధంగా మీరు ఆపోజిట్లో ఇచ్చేసుకుంటూ లాస్ట్ ఎండ్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా మీరు ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఇలా అన్ని లిరిక్స్ కూడా నేనైతే మొత్తం కూడా క్రియేట్ చేసుకున్నా చూడండి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాతకి మీరు ఏదైనా వాటర్ మార్క్ లాంటివి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే మీ నేమ్ తోటి కనుక ఒక వాటర్ మార్క్ని అయితే కనుక క్రియేట్ చేసుకోండి. సో నేను కనుక ఒక వాటర్ మార్క్ను కూడా నేను కనుక యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మీకు వీడియో అనేది ఇలా గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.